హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటి అంటే, నేను రీసెంట్గా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళానండి. బికాజ్ అప్పటికి ఈ పిల్లాడు మాట్లాడట్లేదు. అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి జస్ట్. కానీ అప్పటికే కొంచెం అమ్మ, నాన్న, తాత అలాంటివి మాట్లాడాలి కదా! అలాంటివి కూడా మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పి నేనైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను మా హస్బెండ్‌తో. బట్ ఆ టైంలో ఏం చెప్పారు అంటే డాక్టర్, నాకు భయం ఏంటంటే చాలామంది నా చుట్టూ కూడా ఏదైనా సంథింగ్ డిస్టర్బ్డ్‌గా ఉన్నాడా? ఏంటి బాబు కొంచెం అందరిలా లేడా? అన్న డౌట్ అయితే మాకొచ్చింది. ఏంటి నిజంగానేనా? లేకపోతే మేమేమైనా మెడికేషన్ ఇవ్వాలా ఏంటి బాబుకి అని చెప్పి వెళితే మేము వెళ్ళకుండానే కాల్లో ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పి మేము చెప్పిన వాటికి అని అన్నారు. మేము చాలా భయపడ్డాము ఆటిజం ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి కొంచెం డిలేడ్గా ఉన్నాడని చెప్పాను కదండి. ఆ డిలేడ్ ద్వారా నేను ఏంటి ఒక యూట్యూబ్లో ఒక డాక్టర్ అవ్వకపోయినా ఒక పెద్ద మాస్టర్ డిగ్రీ తెచ్చేసుకున్నాను. ఎలా ఉంటుంది ఏంటి డిలేడ్ మైల్ స్టోన్స్, సెరిబ్రల్ పాలసీ ఏంటి ఏమేమి బాధలు ఉంటాయి, దాంతో ఎలాంటి బాధలు పడతారు పిల్లలు, ఇలాంటివన్నీ ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది వచ్చింది మనకి. వెన్ను కూర్చోకపోతే ఏంటి, నుంచోకపోతే ఏంటి, ఎక్కడ మిస్టేక్ ఉంది, బాబులో ఏమైనా మజిల్స్ లోపమా, ఇలాంటివి చాలా చూసేసి చాలా వినేసి క్రోమ్లో అసలు మ్యాక్సిమం టైం అంతా కూడా నేను స్క్రీన్ టైంకే ఇచ్చానండి. పిల్లలకు స్క్రీన్ టైం కాదు, ముందు నేను స్క్రీన్ టైంతో సగం పాడైపోయాను. ఎందుకంటే పిల్లాడి డెవలప్ అయ్యే వరకు కూడా ఇంకా చెప్పాలంటే. సో అలాగని ఏమైనా ఆటిజం సిమ్టమ్స్ కూడా నేను అన్నీ చెక్ చేసేసానండి. ఎందుకంటే కనీసం బ్లాబరింగ్ చేయాలి కదా, బ్లాబరింగ్ చేస్తున్నాడు కానీ వర్డ్స్ పలకట్లేదు. చాలామంది అబ్బాయి కదా మాటలప్పుడే రావులే అంటారు. కొంతమంది పాటికి మాట్లాడతారు, కనీసం కొన్ని కమాండ్స్ అయినా ఫాలో అవుతారు. ఐ కాంటాక్ట్ కూడా సరిగ్గా లేదు. ఇలాంటివి మనకి చాలా భయాలు పెట్టారు. సో నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటి అంటే, మెయిన్ ఆటిజంకి నాన్ ఆటిజంకి సిమ్టమ్స్ అనేవి కొన్ని అంటే ఉంటాయంటండి. నేను కొన్ని వీడియోస్ చూసాను కానీ క్లియర్గా కొంచెం తెలుగులో చెప్దాము, ఎందుకంటే చాలా వీడియోస్ ఆటిజం గురించి అన్నీ ఇంగ్లీష్ రిలేటెడే. బికాజ్ అన్ఎడ్యుకేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు, లేకపోతే కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఉంటారు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, నేను కూడా అంతే. నేను హయ్యర్ ఇంగ్లీష్ క్యాండిడేట్ని కాదు. నాకు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేను సరిగ్గా మాట్లాడలేను ఇంకా చెప్పాలి అంటే. బట్ మేనేజ్ అయితే చేయగలను. సో నాలాంటి వాళ్ళకి కష్టమైనప్పుడు ఏ విలేజ్లోనో ఎక్కడో ఉండి ఉంటారు, వాళ్ళ చుట్టూ చెప్పలేని వాళ్ళకి అవేర్నెస్ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. సో ఆటిజం సిమ్టమ్స్ ఎందుకు వస్తుంది, అసలు ఆటిజం అంటే ఏంటంటే కొంచెం మతి స్థిరంగా లేకపోవడం అండి. మతి కొంచెం స్థిరంగా లేకపోవడం అంటే మనల్ని ఆలోచించకపోవటం, మనం ఏం చెప్పినా వాళ్ళు కమాండ్స్ ఫాలో అవ్వకపోవటం, ఐ కాంటాక్ట్ అంటే మన వైపు చూడకపోవటము, మనం పిలుస్తుంటే వాళ్ళు ఎటో చూడటము, అండ్ వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాకపోవటము, వాళ్ళే పార్టీ అవి వెళ్ళినా కనీసం వాళ్ళు కొన్ని సైన్స్తో కూడా మనకు చెప్పకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఆటిజంలోకి వస్తాయండి. అంటే ఒక నలుగురితో తిరగరు, నలుగురితో మాట్లాడరు, నలుగురు పిల్లలు వచ్చినా పట్టించుకోరు, ఒక పక్కకి వెళ్ళిపోయి ఆడుకోవటము, ఒకే కారుతో ఆడకుండా కార్ వీల్స్తో ఆడటము, ఇవన్నీ కూడా ఆటిజంలో లక్షణాలండి. అందరికీ ఉంటుంది కదా, కార్ వీల్స్తో అందరూ ఆడతారు కదా, నువ్వేంటి ప్రత్యేకంగా చెప్పేది అనుకోవచ్చు. కానీ ఏంటంటే వీళ్ళు స్పెసిఫిక్గా కొన్ని బొమ్మలనే స్పెసిఫిక్గా చేస్తారు. అందుకు కొంచెం వీళ్ళకి ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ కూడా ఉంటాయి. కొంతమందికి గడ్డిలో నడక ఇష్టం ఉండదు. ఫస్ట్లో ఏమైందంటే మా బాబుకి నేను చాలా చెప్పాను కదండి, నేను కర్ణాటకలో ఉండేదాన్ని, ఇప్పుడు నేను కొంచెం షిఫ్ట్ అయ్యాను. వాళ్ళకి తెలంగాణ అయితే నేను షిఫ్ట్ అయ్యాను. బట్ నాకు కొంచెం అదృష్టం ఏంటి అంటే అక్కడ బాబుకి నడక లేకపోవటము, నేను అలా వాడిని క్వారంటైన్ ఇంకా ఐసోలేషన్లో పెట్టినట్టు పెట్టేశాను.